ఓం నమో నారాయణాయ. భగవద్గీత చదివితే సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది? భగవద్గీత అనేది కేవలం దేవుడి పూజా పుస్తకం కాదు, అది హ్యూమన్ మైండ్ మాన్యువల్. మనం ఒక కొత్త ఫోన్ కొంటే దానికి యూజర్ మాన్యువల్ ఎలా వస్తుందో, ఈ మానవ జన్మకి మన మనస్సుకు శ్రీకృష్ణుడు ఇచ్చిన యూజర్ మాన్యువల్ భగవద్గీత. పరిష్కారం తెలిసి దొరుకుతుందా, తెలియకుండా దొరుకుతుందా? రెండూ జరుగుతాయి. తెలిసి ఎలా దొరుకుతుంది? మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య, డిప్రెషన్, భయం, కోపం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, నమ్మక ద్రోహం, బంధాల్లో గందరగోళం, ఆందోళన, ఇవన్నీ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎదుర్కొన్నాడు. అర్జునుడు క్షేత్రంలో ఆయుధాలు కింద పడేసి ఏడుస్తూ నేను యుద్ధం చేయలేను అన్నప్పుడు శ్రీకృష్ణుడు కౌన్సిలింగ్ ఇచ్చాడు. మీరు గీత చదువుతుంటే మీ సమస్యకు అక్కడ అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం సరిగ్గా సరిపోతుంది. అవును కదా, నేను కూడా ఈ పొరపాటే చేస్తున్నాను అని మీ మైండ్కి ఆలోచన వస్తుంది. తెలియకుండా ఎలా దొరుకుతుంది సమస్యకు పరిష్కారం? మనకి సమస్యలు రావటం ఆగవు, కానీ ఆ సమస్యను చూసే మన కోణం మారిపోతుంది. గీత చదవటం వల్ల మనసు ప్రశాంతంగా మారటం మొదలవుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్యకైనా సరైన మార్గం మనకే మైండ్లో తడుతుంది. నాకేదో దైవికమైన శక్తి మార్గం చూపించింది అనిపిస్తుంది. అది తెలియకుండా జరిగే అద్భుతం. రోజుకొక అధ్యాయం లేదా ఒక్క శ్లోకమైనా చదవండి అని ఎందుకంటారు? భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి. ఒకే రోజు మొత్తం చదివేస్తే ఏమీ అర్థం కాదు. రోజుకొక అధ్యాయం లేదా రోజుకో శ్లోకం చదవడం అంటే ప్రతిరోజు ఉదయాన్నే మన మనస్సుకు ఒక ఆధ్యాత్మిక రీఛార్జ్ లేదా పాజిటివ్ థాట్ ఇవ్వటం. రోజు ఒక్క శ్లోకం చదివి దాని భావం ఆలోచిస్తే ఆ రోజంతా ఎదురయ్యే ఒత్తిడిని, కోపాన్ని తట్టుకునే శక్తి మన మెదడుకు వస్తుంది. అది ఒక సైకలాజికల్ మెడిసిన్లా పనిచేస్తుంది. అసలు భగవద్గీత మనకు నేర్పించే ప్రధాన సూత్రాలు ఏంటి? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ పని నువ్వు పూర్తి శ్రద్ధతో చెయ్యి. ఫలితం గురించి అతిగా ఆలోచించి భయపడకు. మనం సగం సఫర్ అయ్యేది ఫలితం ఏమవుతుందో అని భయపడే. ఈ ఒక్క సూత్రం పాటిస్తే 80% మానసిక ఒత్తిడి మాయమవుతుంది. నాయం ఆత్మ బలహీనైన లభ్య. నీ ఆత్మ చాలా శక్తివంతమైనది. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. మానసికంగా బలహీనపడకు. పరిస్థితులు శాశ్వతం కావు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది శాశ్వతం కాదు. రాత్రి తర్వాత పగలు ఎలా వస్తుందో కష్టం తర్వాత సుఖం వస్తుంది. సమభావంతో ఉండు. నిజంగానే భగవద్గీత చదివితే మంచి జరుగుతుందా? 100% జరుగుతుంది. ప్రపంచంలో గొప్ప సైంటిస్టులు, గొప్ప నాయకులు, బడా కార్పొరేట్ సీఈఓలు అందరూ తమకు లైఫ్లో డిప్రెషన్ లేదా గందరగోళం వచ్చినప్పుడు భగవద్గీతనే ఆశ్రయించారు. భగవద్గీత చదివితే మీలో భయం పోయి ధైర్యం వస్తుంది, స్పష్టత పెరుగుతుంది, కోపం, మానసిక అలసట తగ్గి శాంతి లభిస్తుంది. భగవద్గీత అనేది మాయ చేసి సమస్యలను గాయపరచదు. సమస్యను ఎదుర్కొనే వీరుడిగా నిన్ను మారుస్తుంది. అందుకే